తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలకు తెలియజేయనిదేమనగా తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ టీఆర్ఎస్డి పార్టీ అనేది 2028-29 ఎలక్షన్స్లో అధికారమే లక్ష్యంగా తెలంగాణలోని 33 జిల్లాల్లో కమిటీలు వేసుకుంటూ స్థానికంగా నిర్మాణం చేసుకుంటూ ముందుకు పోతుంది. టీఆర్ఎస్డి వ్యూహ ప్రతివ్యూహాలను అమలు చేస్తుంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా అయితే సంచలనం సృష్టించి అధికారంలోకి వచ్చిందో తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ టీఆర్ఎస్డి కూడా రాబోయే 2028-2029 ఎలక్షన్లో ఒక ప్రత్యామ్నాయ పార్టీగా అధికారంలోకి వస్తుంది. తెలంగాణ 33 జిల్లాల్లో ఏ నాయకులైతే, ఏ రాష్ట్ర నాయకులైతే, ఏ జిల్లా అధ్యక్షులైతే, ఏ నియోజకవర్గ ఇన్ఛార్జీలైతే నన్ను నమ్మి ప్రయాణం చేస్తారో వారికి రాజకీయంగా ఉజ్వల భవిష్యత్తును కల్పిస్తాను. నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు వెనకడుగు వేయను. టీఆర్ఎస్డి పార్టీ అనేది తెలంగాణ ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ ప్రజల ఆశల కోసం, ఆశయాల కోసం, ఆకాంక్షల కోసం తెలంగాణ ప్రజలను రక్షించడానికి ఏర్పడిందే తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ. 2028-29 ఎలక్షన్స్ నాటికి తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగి తెలంగాణ ప్రజల మన్ననలు పొంది తెలంగాణలో అధికారంలోనికి రావడమే మా యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలియజేస్తున్నాను. మానవుడు అనుకుంటే సాధ్యము కానిది ఏదీ లేదు. మనం కష్టపడితే ప్రధాన పార్టీలకు ధీటుగా మనం కూడా ఎలక్షన్లో పోరాటం చేస్తాం, ఎలక్షన్లో ఫైట్ చేస్తాం, ఎలక్షన్లో గెలుస్తాం. అందుకే తెలంగాణ రక్షణ సమితి టీఆర్ఎస్డి లోగోను కూడా మనం విభిన్న పార్టీల కంటే మనం చాలా హుందాతనంగా తెలంగాణ సాంప్రదాయాలను గౌరవించే విధంగా తయారు చేశాం. రైతులు, అదేవిధంగా మహిళలు, అదేవిధంగా యువత, కార్మికులు, కర్షకులు వచ్చే విధంగా మన టీఆర్ఎస్డి లోగోను తయారు చేశాం. నన్ను నమ్మి ప్రయాణం చేసే రాష్ట్ర నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ, మహిళా నాయకులు కానీ, యువత కానీ ఎవరైతే పార్టీలో కష్టపడి పనిచేస్తారో 2028-2029 ఎన్నికల్లో మనం తెలంగాణలో 70 సీట్లు గెలవాలి, 15 పార్లమెంట్లు గెలవాలి, గెలిచి ఢిల్లీని శాసించాలి, తెలంగాణలోకి అధికారంలోకి రావాలి. ఆ దిశగానే తెలంగాణ రక్షణ సమితి టీఆర్ఎస్డి పార్టీ పనిచేస్తుందని నాయకులకు, ప్రజలకు, తెలంగాణ సబ్బండ వర్గాలకు తెలియజేస్తూ మీ నరాల సత్యనారాయణ, తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ టీఆర్ఎస్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు.